ఈరోజు ఈ వీడియోలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యవ్వనరాజు బారి నుండి సాయం దేవుణ్ణి ఎలా కాపాడాడో ఆ ఎలాగో తెలుసుకుందామంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. భోజనాలయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుబట్టండి. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేశారు. కానీ నాదొక విన్నపం ఉన్నది. ప్రస్తుతము నేను ఒక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవ్వనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణ్ణి చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకుముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి, తప్పదు. నన్ను మీరే కాపాడాలి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా, భయపడకు, ఆ యవ్వనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవ్వనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయం దేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకెంత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగిందంతా చెప్పాడు. ఆయన సంతోషించి, నాయనా, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాం అన్నారు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను, అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయనా, నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు. నీ అభీష్టం నెరవేరుతుంది. మేము ఒక పని మీద వెళ్తున్నాము. 16 సంవత్సరములకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలో నివసిస్తాము. నీవు అప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః.